హాయ్ మామ, నేను మీ మామ బ్రోన్ అనమాట. సో ఏంటంటే మా ఫ్రెండ్ బర్త్డేకి వస్తే ఎటో చెట్లోకి వచ్చేసి అనమాట. ఇది నోజివేడ్ సైడ్. సో మన తోటలో చాలా ఉన్నాయి. మా ఫ్రెండ్ గారు బర్త్డే అనమాట. వాడు రెస్టారెంట్ తీసుకెళ్ళకుండా అయితే అలా పల్లెటూరులో తీసుకొచ్చాడు. ఇప్పుడు రెడీ అయిపోయింది అనుకున్నాం. మేమైతే ఫుడ్ తినేద్దాం రెడీగా ఉందనుకున్నాం. ఇప్పుడే కూరగాయలు ఇవన్నీ వస్తున్నారంట. మమ్మల్ని అయితే బాగా చేశాడు అనమాట. నా అసలే పొద్దున 6 ఇడ్లీ తిన్నా. 6 ఇడ్లీ కూడా అరిగిపోయినాయి అనమాట, మా అమ్మ చేసిన ఇడ్లీ. సో ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట. వాళ్ళు కూరగాయలు కట్ చేస్తున్నారు, ఏం వంట వండుతున్నారో తెలీదు. మేమైతే అటు ఇటు తిరుక్కుంటూ అయితే చాలా దూరం వచ్చేసాను అనమాట. ఫస్ట్ టైం అనమాట నేనైతే మా ఫ్రెండ్ గారి కోసం వచ్చి. మా ఫ్రెండ్ గారికి అల్లూరులో సగం తెలియదు అంట ప్లేస్. ఏదో గూగుల్ మ్యాప్స్ ఏంటి ఏది చూపించలేదు అనమాట. ఇటు తిరిగి ఫైనలీ స్ట్రగ్లింగ్ అవ్వకుండా ఫైనలీ అయితే ఒక ప్లేస్కి వచ్చామన్నమాట. ఒకసారి మీరు చూపిస్తాను ఆగండి. బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, తోట అయితే చాలా బాగుంది. బాగుంది కదా చాలా. కాయలకు వచ్చి మా అమ్మ కాయలు జాంకాయలు చాలా బాగున్నాయి. కాకపోతే వెనకాల తోటలు చూస్తున్నారు, అందుకే దింగేస్తున్నాను ఫస్ట్. నేను మా ఫ్రెండ్స్ అందరం అయితే రాకేష్ బాబాయ్ బర్త్డే పార్టీకి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. సో బళ్ళు తక్కువ ఉండే వాటికి ఒక్కో బండి మీద 4 5 అలా వెళ్ళిపోయాం అనమాట. సో మధ్యలో అయితే కొత్తగా మళ్ళీ పంటలు అయితే ఊడుస్తున్నారనమాట. చూస్తాకైతే చాలా బాగుంది. ఇప్పుడు బండి తోలేవాడిని చూస్తుంటాడు, వాడే రాకేష్ మా బాబాయ్ అనమాట. వాడిదే బర్త్డే. సో వాళ్ళ ఊరి నుంచి తోటలోకి వెళ్ళి మంచి సిట్టింగ్ వేసి భోజనం చేద్దామని అయితే అన్నాడు. కానీ సో వాడికే రూట్లు కానీ వాళ్ళ ఊర్లో ఉన్న పంటలు అయితే ఏం తెలియదు అనమాట తోటలన్నీ. సో మాకైతే ఎటు వెళ్ళాలో తెలియకుండా వాళ్ళ గూగుల్ మ్యాప్స్ కానీ ఏం పని చేయడం లేదు. అక్కడైతే తోటలో ఎలా పని చేస్తాయి అనుకోండి. సో అటు తిరిగి ఇటు తిరిగి మేము వెళ్ళిన దారిలోనే ఇప్పటికి 4 సార్లు తిరిగి ఒక ప్లేస్కి అయితే వచ్చేసాను అనమాట. మేము అందరం అయితే మా ఫ్రెండ్ గారి మీద అయితే నాకైతే ఫస్ట్ టైం కోపం వచ్చేసింది. మేము వచ్చిందే 2ంటికి అయితే ఇప్పటికాడ అసలు లంచ్ ఏమి ప్రిపేర్ అవ్వలేదు అన్నాడు. సో అక్కడ కొంతమంది అన్నయ్యలు ఆటో వేసుకుని వచ్చిన అన్నయ్యలు అయితే ఇవన్నీ హెల్ప్ చేస్తున్నారు, త్వరగా వంట అయిపోతే తమ్ముడు అన్నారు. సో మా ఫ్రెండ్స్ అందరూ అయితే ఇక మట్టిలోనే తీసుకొచ్చారనమాట వంట వండడానికి. ఏంటంటే కొద్దిగా మా ఫ్రెండ్స్ అందరూ చేయడం వల్ల అయితే ఫాస్ట్గా అయితే అయిపోయినాయి వంటలు. మాకైతే ఒకటి ప్లస్ ఏంటంటే ఒక అన్న వంట ఉండే, ఒక అన్నయ్య అయితే కూరగాయలన్నీ కట్ చేసి వంట వండడానికి అయితే బాగా హెల్ప్ చేశారు అనమాట. అది మా ప్లస్. మా బావగాడు అనమాట. ఇంటికాడ చేస్తారో లేదో తెలియదు కానీ ఇక్కడైతే బాగా చేస్తున్నాడు. మా ఇద్దరు బావలు అనమాట వీళ్ళు. సో మా అక్క వాళ్ళు అయితే కాళ్ళ మీద కాలేసి వచ్చి అనమాట ఫ్యూచర్లో. వీళ్ళిద్దరే వండేసేస్తారనమాట మా అందరికి. ఓన్లీ మా బావలిద్దరే అనమాట. ఓన్లీ అక్కడ అన్ని ఇచ్చి చూసుకొని కోసినాయి అనమాట. వాళ్ళ పక్క నుండి వీడియో తీసుకుంటే నాకే కళ్ళని నీళ్ళు వచ్చినాయి. మరి వాళ్ళు ఎట్ట చేశారో కానీ కడమ మా రిమైనింగ్ ఫ్రెండ్స్ అందరూ ఆడికి దెబ్బే వాళ్ళు అనమాట. సో వీళ్ళిద్దరే కొద్దింత దగ్గరుండి అన్ని పనులు చేశారనమాట. ఒక పక్క కూరగాయలు కోస్తుంటే ఒక పక్క అయితే మంట అయితే వెలిగిచ్చేసాం అనమాట. సో మా బావగాడు అయితే స్టైల్కి కోస్తున్నాడు అనమాట. ఎక్కడ నేర్చుకున్నారంటే పానీపూరి బండెడు కోస్తాడు వీడు, వాళ్ళ దగ్గర చూసి ట్రై చేస్తున్నా అన్నాడు. అంతే ఇంకా. సో ఇంకా జాయిగా మేము అందరం అయితే కలిసిపోయి వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, వాడి పేరు భరత్ అనమాట. వాడు కాన్సన్ట్రేషన్గా బాగా చేస్తాను అనమాట, ఎవరితో మాట్లాడకుండా. నెక్స్ట్ అయితే రఘు బాయ్ అనమాట మా క్లాస్లో. వీడైతే కొద్దిగా క్లీనింగ్ చేయడం కానీ అన్నీ బాగా చేశారు. అసలు బర్త్డే బాయ్ లేకుండా మేము చేసుకుంటున్నాం మామ. వాడు పార్టీకి వచ్చి మేము వండుకొని మేము తినేటట్టు చేసాడు అనమాట. వాడు ఇప్పుడు కాడ రాలేదనమాట మేము వంట ఉండే పాటికి. వీళ్ళందరూ మా అమ్మ కూర ఉడుకుతుండే వచ్చి ముక్క ఉడికిందా లేదని తిని చూసి వెళ్ళిపోయారు తప్ప ఒక్కడు పని చేయలేదన్నమాట. పని చేసిన వల్ల మా బావలోనే కొద్దిగా మా బర్త్డే బాయ్ మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళు అయితే వర్క్ చేశారనమాట. సో వాళ్ళు ఉండటం వల్ల అయితే త్వరగా అయిపోయినాయి. అరిటాకుల్లో తినాలని చెప్పి పక్క తోటలోకి వెళ్ళి అరిటాకులు కోసుకొచ్చేసాం. సో ఏంటంటే ఫస్ట్ టైం అనమాట నేనైతే ఇలా ఫ్రెండ్స్ అరిటాకులో కూర్చొని ఒక తోటలో తింటుంటే ఆ ఎక్స్పీరియన్స్ వేరనమాట. సో మా ఫ్రెండ్ గారు ఏది చేసినా కానీ బాగానే చేశారు. ఫ్రెండ్స్ అందరం కలిసి తింటుంటే ఆ మధ్యాహ్నం వేరు అనమాట, అసలు మామూలే లేదు. సో అంటే బాగుంది, చాలా పొలాల్లో కూర్చొని అరిటాకుల్లో భోజనం చేయడం అంటే చాలా బాగుంది. మేము 2:30 తినాల్సిన వాళ్ళు మేము 5కి తింటున్నాం అనమాట. అసలు ఇది ఫస్ట్ టైం అనమాట ఇలా. కాకపోతే తప్పదు ఇంకా, మరి మేమే వండుకొని మేమే తినే వాటికి చాలా ఫుడ్ చాలా బాగుంది. మా ఫ్రెండ్లో ఒకడైతే పెళ్లి భోజనాల్లో తీస్తారు వీడియో, ఒక్కొక్కటి తల ఫెడ్ దగ్గరికి వెళ్ళి చూపిస్తారు. అలా పెట్టేపాటికి ఒక్కొక్కటి ఎక్స్ప్రెషన్ చూడండి మామూలుగా ఎత్తలేదు అనమాట. అసలు బిల్డప్ కొట్టేస్తున్నారు ఒక్కొక్కడు. కోయ్ 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 కోండ్ కోయ్ 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 బండి బంధూరే భయ్యా బండి బంధూరే గుడిని జమారే భయ్యా భజన జమారే.
నా ఫీలింగ్ అయితే అదే మామ, తోటలో కూర్చొని తింటే బెస్ట్ డే అనమాట. 24లో బెస్ట్ డే అనమాట నాకైతే నిజం రియల్లీ. సో అలాగే అనిపించింది ఫ్రెండ్స్తో తింటారా, అసలు మనస్ఫూర్తిగా ఫ్రెండ్స్తో కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ తింటే నిజంగా ఫీలే వేరనమాట. మీ ఫ్రెండ్స్తో తింటే మీకు వాళ్ళకి తెలిసి ఉంటుంది. బర్త్డే బాయ్ అయితే ఏమనలేము అనమాట, 2కి పెట్టాలని 5కి పెట్టిన ఫుడ్. కాకపోతే మేమైతే బాగా ఎంజాయ్ చేసాం, పొలాల్లో తిరుగుతా, తోటల్లో కానీ అక్కడ ఫుడ్ వండడం కానీ బాగా ఎంజాయ్ చేసాం అనమాట. టైం అయితే 5:20 అయితే అయిపోయిందనమాట మేము తినేబాటికి. సో చీకటి పడిపోతుంది ఒక పక్క. ఆ రూట్లో అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి ఒక 15 కిలోమీటర్లు బయటకే వచ్చాం అనమాట తోటలోకి. సో మా వాళ్ళు అయితే కడిమెండి తినేవాటికి నిద్రలు వచ్చేది, నేను అలా డొలాడేసాం అనమాట. ఈ రోజైతే ఎవరు మర్చిపోరు అనమాట, చాలా మంచి రోజు మాకైతే. నేనైతే చాలా షార్ట్లు తీయలేదు మామ, ఫన్నీ వీడియోస్ ఇవన్నీ చాలా ఉన్నాయి. లాస్ట్లో మా ఫ్రెండ్తో ఫోటో దిగేసి బయలుదేరిపోయాం అనమాట. నాకైతే చీకటి పడిపోయింది ఇంటికి వెళ్ళే బాటికి. మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయమా, ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి ఇంకా.